ఒకసారి సుమిత్ర ఆనంద్ అమ్మకు టైం ఇద్దాము. చెప్పమ్మ తల్లి, మరి ఏంది మీ ఆయాంలో ఒక్క కొలువు ఇయ్యలేదట, అంత గబ్బు కొట్లాడిందట, మరి చెప్తుండు, మరి ఏం చెప్తావు తల్లి? ఒక్క కొలువు కాదు, నోటిఫికేషన్ ఇయ్యలేదు, కట్టుబడి ఉంటారా? ఛార్జీలు విసరడం చల్లగా ఇది చూస్తున్నదే కదా, చర్చకు రమ్మంటారు. ఒక్క కొలువు ఇయ్యలేదు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు, నిజమా? రాష్ట్రపతి ఉత్తర్వులు మా కొలువులు మా వాళ్ళని ఏదైతే పోరాటం చేసినామో దానికోసం 95% స్థానికులకే తెలంగాణ పిల్లల ఉద్యోగాలు, తెలంగాణ యువత ఉద్యోగాలు తెలంగాణకే దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది కేసీఆర్. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి కాళ్లకు బలపాలు కట్టుకొని రాష్ట్రపతి దగ్గరికి తిరిగి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అలాగే అనేక నోటిఫికేషన్ల ద్వారా 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ 60,000 ఉద్యోగాలలో ఒక్క సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మబలికి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకెళ్లి ఛాయ్ తాగించి అక్కడ ఏం మాట చెప్పిండ్రు? నిరుద్యోగులకు డిక్లరేషన్లు ఏం చేసిండ్రు? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మరి ఇస్తామని పలికితిరి, నమ్మబలికితిరి, అన్ని వీటి మీద చెప్పలే కదా కాంగ్రెస్ మాటలు. ఇవాళ విభేదాలున్నాయి పారేస్లని మాట్లాడతారు. కాంగ్రెస్ లో లేవా? కాంగ్రెస్ కుటుంబంలో లేవా? మేనకా గాంధీ గారు ఎందుకు విడిపోయినరు? మేనకా గాంధీ గారు ఎందుకు సంజయ్ విచార్ మంచి పార్టీ పెట్టిండ్రు? మేనకా గాంధీ గారు ఎందుకు బీజేపీలో చేరిండ్రు? ఎందుకు తోటికోడళ్ళు ఇద్దరు కలిసి లేరు? ఇక్కడ రాష్ట్రానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరు అంగీకరించిండ్రా? నాడు జగ్గారెడ్డి గారు ఎదిరించలేదా? ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఎదిరిస్తున్నారా లేదా? ఆయన కదా పిసిసి అధ్యక్ష పదవి కొన్నాడు అని చెప్పేసి, ఎన్ని కోట్లకు ఆ పదవి కొన్నాడు అని కోమటిరెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఎట్లా అవినీతి జరుగుతుంది, ఏం జరుగుతున్నది అనేది. ప్రాజెక్టుల విషయానికి వస్తే చేసి చూపించిండు కేసీఆర్. ఒక్కటి మొదలు పెట్టిండ్రు ఆరంభ సూరత్వం, మధ్యలోనే 8 మంది చచ్చిపోయినా అతి గతి లేదు. ఇంతవరకు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి శవాలను తీసే సత్తా లేదు. అసమర్థ కాంగ్రెస్ ఇది. ఏమనంటే కుటుంబంలో ఉన్న వివాదాలని ముందటేసి అది నవ్వుకుంటున్నారు తప్ప అదేదో జరుగుతుంది, దాని వల్ల ఉరుగుతుంది, మేము గడ్డకెక్కుతాం అనుకుంటున్నారు తప్ప ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. అన్ని పార్టీల్లో సహజం ఇది, అన్ని పార్టీల్లో విభేదాలు సహజం. రాజాసింగ్ పక్కకోలేడా బీజేపీలో? కాంగ్రెస్ లో లేవా విభేదాలు? ఎక్కడ లేవు విభేదాలు, ఎక్కడ లేవు విభేదాలు. ప్రజాస్వామ్యం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది పంచాయతీ కాదు, మనం మాట్లాడుకునేది కాదు. సరే, ఇప్పుడు నర్సన్న రుణమాఫీ అందరికి జరిగిందా? ఒకటి లింగం యాదవ్ అన్న ఒక్క మాట, ఇప్పుడు అంటే విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది రేవంత్ రెడ్డి హయాంలో అనేది హరీష్ రావు ఇప్పుడు బొబ్బలు పెడుతుండు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం అసలు ఊసే పట్టించుకుంటలేడు. విద్యా భరోసా కార్డు కింద మరి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అసలు అది మర్చిపోయిరు అనేది కూడా గుర్తు చేస్తున్నారు. అసలు ఏంది, ఏం చెప్తావు దీని మీద? అన్న, విద్యా వ్యవస్థని 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో దాదాపు 20 సంవత్సరాలు వెనుక పోయినటువంటి సందర్భం. కనీసం ఒక రిక్రూట్మెంట్ కూడా చేయకుండా, నేను ఒక ఉదాహరణ చెప్తాండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, మరి అదే విధంగా ఇతర యూనివర్సిటీలు కనీసం 10 ఒక్క రిక్రూట్మెంట్ అనే చేసిండండి. కనీసం ఒక రిక్రూట్మెంట్ చేయకపోగా ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 15,000 పైగా పాఠశాలను మూసేసిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి బకాయిలేగండి ఇవాళ ఈ